ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. శ్రీ గురుభ్యో నమః. మనలో చాలామంది భగవంతుణ్ణి దర్శించాలను, లేదంటే మన యొక్క కోరికల్ని ఆ భగవంతుని ముందు పెట్టి ఆ కోరికలు నెరవేర్చుకుంటానికి మనము ఆ యొక్క దైవాన్ని రకరకాల పద్ధతుల్లో మనం ఆరాధిస్తూ ఉంటాము. ఒక్కొక్కరు వారి వారి సంస్కారాలను బట్టి, లేకపోతే వారి వారి అర్హతలను బట్టి ఒకరు భక్తి మార్గము, ఒకరు జ్ఞాన మార్గము, మరొకరు ధ్యాన మార్గమని, మరొకరు ఉపాసనా మార్గమని, మరొకరు ఇంకో మార్గమని వారి యొక్క సంస్కారాలను బట్టి ఆ దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు. భగవాన్ రమణులు అసలు భక్తి అంటే ఏమిటో ఇలా చెప్తున్నారు. భక్తి అంటే దైవస్మరణ, అంటే ఇతర ఆలోచనలు పోయి ఒకే ఆలోచనను నిలపటం. ఆ ఒక్క ఆలోచన గనక దైవమైతే తనను ఆ దైవానికి అర్పించుకొన్నారని అర్థం. దైవము నిన్ను చేపట్టినా నీకు ఎదురు లేదు. ఆలోచనలు లేనిదే భక్తి. నిజానికి భక్తి అంటే మనము ఏదైతే మనం భగవంతుడు అనుకుంటావో ఆ భగవంతుణ్ణి పూజించటము, లేదంటే కీర్తించటము, లేదంటే ఉపాసించడము, లేదంటే జపించడము, దీన్ని భక్తి అని మనం అనొచ్చు. మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి, మన యొక్క మానసిక స్వచ్ఛతకు భక్తి అవసరమే. భక్తి మన యొక్క నడవడికని నేర్పాలి. అంటే మర్యాదగా మాట్లాడటం, మంచిగా ప్రవర్తించటం, ఇటువంటి కపటాలు లేకుండా జీవించటం భక్తి నుండి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్. భక్తి వల్ల మన యొక్క తెలివితేటలు ఒక పక్వానికి వచ్చి ఆ హృదయంలోనికి దిగితే మనకు ఒక జ్ఞాన జిజ్ఞాస కలగాలి. ఈలో ఉన్న ఆ జ్ఞాన తపనే భక్తిగా మారుతుంది. భగవాన్ కూడా ఏమంటారంటే, ఈ మానవ జన్మ రావటము, భక్తి కలగటము, ఇదంతా పూర్వజన్మ సుకృతం. భగవాన్ అంటారు, మనము విద్యని ఎలా అభివృద్ధి చేసుకుంటున్నామో, మన యొక్క ధనాన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటున్నామో, అలానే భక్తిని కూడా అభివృద్ధి చేసుకోవాలి అంటారు. భగవాను ఇలా అంటారు, అంటే రాజకీయ నాయకులకు భక్తులు ఉంటారు, క్రీడాకారులకు భక్తులు ఉంటారు, సినిమా ఆర్టిస్టులకు భక్తులు ఉంటారు. అంటే సత్యానికి, ఆ జ్ఞానానికి, ఆ ఆత్మకి ఎంతమంది భక్తులు ఉన్నారు? మనందరికీ భక్తి ఉంది, కానీ అది ఎక్కడ ఉండాలో అక్కడ లేదు. జ్ఞానం కోసం పరితపించే భక్తి ఎంతమందికి ఉంది? భక్తికి జ్ఞానమునకు భేదము లేదు. జ్ఞానమే మోక్షము. దైవం పట్ల నీకున్న నిర్మలమైన భక్తి ఆ యొక్క మోక్షమునకు దారి చూపిస్తుంది. కొంతమంది కోరికలు నెరవేర్చుకోవడం కోసం భక్తిగా ఉంటారు. కొంతమంది కష్టముల్లో ఉన్నప్పుడే భక్తిగా ఉంటారు. మరి కొంతమంది వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం కోసం భక్తిగా ఉంటారు. సకామ భక్తి వలన అనుకున్న పని నెరవేరినా భగవంతుని స్వరూపను మాత్రం పొందలేవు. వైరాగ్యము లేని భక్తి అభివృద్ధి చెందదు. నీకు ఆ ఈశ్వరుని మీద భక్తి ఉండాలి. కారణం వెతికితే అది హృదయంలో కనిపించకూడదు. నిష్కామ భక్తి ద్వారా ఈ యొక్క మాయా దోషములను తొలగించుకొనవచ్చును. భోగ ప్రవృత్తి నుండి బయటపడవచ్చును. సకామ భక్తి నిన్ను అజ్ఞానంలో ముంచుతుంది. నిష్కామ భక్తి నిన్ను అజ్ఞానం నుండి విడుదల చేస్తుంది. ప్రాపంచిక విషయములకు దూరంగా ఉంటూ భగవంతుని మీద ఉన్న భక్తి సన్నగిల్లకుండా స్థిరముగా ఉండేటట్లు చూసుకోవాలి. మీకున్న సౌందర్యమును ప్రదర్శించవచ్చు, మీ దగ్గర ఉన్న విలువైన వస్తువును మీరు ప్రదర్శించవచ్చు, కానీ భక్తి మాత్రం ప్రదర్శించేది కాదు. నీకు ఆ ఈశ్వరునికి, ఆ జ్ఞానానికి, ఆ గురువుకు ఉన్న సంబంధమే భక్తి. భక్తి అనేది ఈశ్వరుని యొక్క సొత్తు. భక్తికి ప్రచారం అక్కర్లేదు. భక్తి అతి రహస్యముగా ఉండాలి. భక్తునికి భగవంతుని యొక్క శక్తి వారధి లాంటిది. మనిషికి మధ్య ఎన్ని రహస్యములైనా ఉండవచ్చునేమో కానీ భక్తునికి భగవంతునికి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదు. కళ్యాణ గణములు కలవాడే నిజమైన భక్తుడు. భక్తునికి బాహ్య సంపదలు ఏమీ లేకపోయినా ఆ భక్తియే భక్తుడిని రక్షిస్తుంది. తల్లికి తన బిడ్డల పట్ల ఎంత అనురాగం ఉంటుందో అలానే ఆ భగవంతునికి ఆ భక్తుల పట్ల అంతకంటే ఎక్కువ ప్రేమ, అనురాగం ఉంటుంది. ఆ భక్తుడికి భగవంతుడే తల్లి, తండ్రి, చుట్టము, స్నేహితుడు, సర్వము. నీకున్న భక్తి నిజమైతే నీ బాధలను, దుఃఖాలను ఆ భక్తి మృంగేయాలి. భక్తి వలన నీకు సంతోషం రాకపోతే, నీకు మనశ్శాంతి రాకపోతే, నీ శరీరము మనస్సు పులకించకపోతే అది భక్తియే కాదు.
భక్తి ఉన్న చోట భయం ఉండదు. భయం ఉంటే నీలో భక్తి తక్కువ ఉన్నట్లే. నీ భక్తి నీళ్లు కలిపిన పాలులాగా ఉండకూడదు. ఆ పొదుగు దగ్గర పాలవలే ఉండాలి. ఆహారం జీర్ణం కాకపోతే నీవు ఏదైనా మందు వేసుకుంటావు. ఆ మందు కడుపులో ఎలా పనిచేస్తుందో నీకు తెలియదు. జీర్ణం చేయడం ఆ మందు పని కాబట్టి అది జీర్ణం చేస్తుంది. అలాగే నీకు కూడా భక్తి సంపాదించుకుంటే జరగవలసిన పని నీకు తెలియకుండా జరిగిపోతుంది. భక్తి వలన చపలత్వం పోతుంది. నీ యొక్క బుద్ధి వికసిస్తుంది. నీ యొక్క మానసిక స్థాయి పెరుగుతుంది. భక్తి వలన భేదం నశిస్తుంది. భేదం నశిస్తే భయం ఉండదు. నీ యొక్క హృదయమును బంగారం చేసుకున్నట్టుకు ఈ భక్తి అవసరం. భక్తి అనే బంగారము నిన్ను భగవంతుని పాదముల వద్దకు చేరుస్తుంది. నిజమైన భక్తి నీ హృదయంలో ఉదయిస్తే ఎన్ని కష్టములు వచ్చినా ఆ యొక్క భక్తి ప్రవాహంలో కొట్టుకుపోతాయి. భక్తి అంటే 2 అక్షరములు అనుకుంటున్నారు, కానీ దాని యొక్క బరువు మీకు తెలియటలేదు. భక్తి సామాన్యమైనది కాదు. భక్తిలో ప్రేమ ఉంది, వినయం ఉంది, విధేయత ఉంది, శ్రద్ధ ఉంది, సహనం ఉంది. భక్తి గొప్ప శస్త్రం లాంటిది. ఆ భక్తి నీ హృదయంలో ఉన్న ప్రాపంచిక వాసనలు ఛేదించి దహించి నిర్మూలిస్తుంది. ఇది భగవాన్ చెప్పిన భక్తి యొక్క ప్రాముఖ్యత. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, భగవంతుడి పట్ల మీ భక్తి గనక నిజమైతే, మీ శరణాగతి నిజమైతే భగవంతుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. మనకి ఆ యొక్క ఈశ్వరుడి పట్ల, ఆ యొక్క జ్ఞానం పట్ల, ఆ యొక్క ఆత్మ పట్ల ఎప్పుడైతే మనకి పరిపూర్ణమైన భక్తి కలిగిందో, ఆ యొక్క ప్రేమ కలిగిందో, ఆ యొక్క తపన కలిగిందో, ఆ రోజు నుంచే మనము పుట్టామని అనుకోవాలి. శరీరం పుట్టినప్పుడు మనం పుట్టలేదు, కానీ ఆ ఈశ్వరుని పొందాలనే అపేక్ష ఏ రోజైతే కలిగిందో ఆ రోజే మన నిజమైన పుట్టుక. మీరు చూడండి, భగవానికి అరుణాచలేశ్వరుని మీద ఎంత నిష్ట ఉందో అంత నిష్ట కనుక మనము ఆ ఈశ్వరుని మీద, ఆ జ్ఞానం మీద ఉండాలి. అప్పుడు ఆ జ్ఞానమే సరైన మార్గాన్ని మన కోసం ఆవిష్కరిస్తుంది. కాబట్టి ఆ వేవరింగ్ లేని డివోషన్ ఉండాలి అక్కడ. కాబట్టి ఆ ఈశ్వరుని మీద నిష్ట లేకుండా, ఆ యొక్క ఈశ్వరుని మీద భక్తి లేకుండా వాసనలు నశించవు. మన ఇల్లు ఇక్కడ హైదరాబాద్లో ఉందనుకోండి, మనం ఏమనుకుంటాం, అరుణాచలం వెళ్ళి చూసి వస్తామని అనుకుంటాం. కానీ భగవాన్ అరుణాచలం వెళ్ళినప్పుడు ఏమనిపించిందంటే, మన ఇంటికి వచ్చామనిపించింది. భగవాన్ అరుణాచలం రాగానే అదేదో యాత్రకు వచ్చాము లేకపోతే చూడటానికి వచ్చాము అనిపించలేదు. మన ఇంటికి మనం వచ్చాము అనిపించింది. మనమేమనుకుంటాము, అరుణాచలం వెళ్ళంగానే దర్శనానికి వచ్చాము, ఒక యాత్రకు వచ్చాము, 2 రోజులు ఉండి ఆ ధ్యానం చేసుకొని, అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకొని, రమణాశ్రమం అంతా తిరిగి, ఆ బుక్స్ కొనుక్కొని, ఆ ప్రసాదాలు తీసుకొని మళ్ళీ హైదరాబాద్ చేరంగానే అమ్మయ్య మన ఇంటికి మనం వచ్చాము అనుకుంటాము. మళ్ళీ ఆ ప్రసాదాలందరికీ పంచిపెడతాం యాత్రకి వెళ్ళామని. కానీ భగవాన్ అరుణాచలంలో కాలు పెట్టేటప్పటికీ అమ్మయ్య మన ఇంటికి మనం చేరుకున్నాం అనిపించింది. అది ఈశ్వరుని పట్ల నిజమైన భక్తి, అది ఈశ్వరుని పట్ల నిజమైన నిష్ట, అది ఈశ్వరుని పట్ల నిజమైన శ్రద్ధ. భగవాన్ ఒక సందర్భంలో ఏమంటారో తెలుసా, దేవుణ్ణి అది కావాలి ఇది కావాలి అని యాచించకండి. దేవుని యందు దృఢమైన విశ్వాసము ఉంచి మీరు చేయవలసిన ప్రయత్నం చేస్తూ ఉండండి. ఏది అడగకుండానే సమయానికి అన్నీ వచ్చి పడతాయి. గుడి ముందు బిచ్చం అడుక్కునే వాళ్లకు మనము బిచ్చము వేయకుండా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, కష్టపడి పని చేసుకో, ముష్టి సలహాలు ఇచ్చే మనం దేవుని యందు భక్తి విశ్వాసాలు లేకుండా, సరైన సాధన చేయకుండా అన్నీ ఇచ్చేయాలి అని ఆశపడటం సమంజసమేనా? కాబట్టి ఆత్మ వేరు, గురువు వేరు, దేవుడు వేరు కాదు. కాబట్టి భక్తి వలన నీ మనస్సు పవిత్రం అవ్వాలి. గొప్పల కోసం కాదు భక్తి. భక్తి భావన వలన నీ యొక్క మనస్సు పవిత్రం అవ్వాలి. ఈ యజ్ఞాలు, ఈ జపాలు, ఈ స్థానాలు, ఈ ధ్యానాలు, ఈ విచారణలు, ఈ కుంకుమార్చనలు, ఈ బిల్వార్చనలు, ఈ కూర్చుంటాలు, ఈ నించుంటాలు, ఈ నదిలో మునగటాలు, ఇవన్నీ మనల్ని పవిత్రం చేసుకుంటాం కొరకే. నీ చేతిలో కనుక డబ్బు ఉంటే నువ్వు బజార్లోకి వెళ్ళి ఆ వస్తువును కొనుక్కుంటాం ఎంత తేలికో, నువ్వు పవిత్రుడివైతే ఆ జ్ఞానం రావటం కూడా అంతే తేలిక. ఈశ్వరుడి పట్ల నిజమైన భక్తి ఉంటే నువ్వు పక్వానికి వస్తావు. తల్లి కడుపులోంచి మనం బయటకు వచ్చిన తర్వాత శారీరకంగా ఎలా ఎదిగామో మానసికంగా కూడా అలా ఎదగటానికి ప్రయత్నం చెయ్యాలి. ఆ యొక్క చైతన్య స్థాయి పెంచుకోవాలి, వివేక విచక్షణలు పెరగాలి, ఆ యొక్క శ్రద్ధ సహనం పెరగాలి, ఆ యొక్క తెలివి పెరగాలి, ఆ భరించే శక్తి పెరగాలి. నువ్వు భక్తి వల్ల నువ్వు ముద్దబ్బాయి అవ్వకూడదు. భక్తి వల్ల పరిపక్వం రావాలి, నీకు పరిపూర్ణమైన మెచ్యూరిటీ కలగాలి.
ఆ యొక్క భగవంతుడు గురువు రూపంలో వచ్చి నీకు ఒక మాట చెప్తే నీకు అర్థం చేసుకునే శక్తి ఎప్పుడైతే వస్తుందో, అవగాహన చేసుకునే శక్తి నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు నిన్ను ఆయన ఆకర్షించుకొని గురు రూపంలో వస్తాడు. గురు రూపంలో రావటం కాదు, నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా ఆయన నిన్ను ఆకర్షించుకుంటాడు. వాడే దేవుడు. కేవలము నీ లోపల ఉన్న ఆ జ్ఞానము, ఆ ఆత్మ గురు రూపంలో రావటం కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా, హైదరాబాదులో ఉన్నా, అరుణాచలంలో ఉన్నా, షిరిడీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, నువ్వు పక్వానికి రాగానే ఆత్మ గురు రూపంలో వచ్చింది కదా, అదే నిన్ను ఆకర్షించుకుంటుంది. ఆ మాట యొక్క విలువ నీకు అర్థమయ్యేలాగా అదే చేస్తుంది. ఆ గురువే చేస్తుంది. ఆ భగవంతుడే గురు రూపంలో వచ్చి నిన్ను ఆకర్షించుకుంటాడు. ఆయన మీద మనకి ప్రేమ కలగదు, ఆయన మీద ప్రేమ కలిగేలాగా ఆ జ్ఞానమే చేయిస్తుంది ఇదంతా. ఆ గురువు మీద ప్రేమ కలిగేలాగా ఆ గురువే చేయిస్తుంది. ఆ దేవుడి మీద ప్రేమ కలిగేలాగా ఆ దేవుడే చేసుకుంటాడు. వాడే నిజమైన గురువు, వాడే నిజమైన ఆత్మ, వాడే నిజమైన దేవుడు. ఈ అహంకారం ఎవరైనా ప్రేమిస్తుందండి? చెప్పండి. అందరికన్నా నేనే గొప్ప అనుకుంటాడు. నిజమైన భక్తి, నిజమైన ప్రేమ, నిజమైన శ్రద్ధ, నిజమైన నిష్ఠ ఆ భగవానుడికి, ఆ అరుణాచలేశ్వరుడి మీద ఉన్న ఆ అక్షర మణిమాల మనందరికీ తెలుపుతుంది. అందులో భగవాను ఇలా అంటారు, నాదొక సందేహం స్వామి, నువ్వు నాపై దయ చూపించడం వల్ల నాకు ఎంతో లాభం, కానీ దేనికి పనికిరాని నన్ను అనుగ్రహిస్తే నీకేం లాభం? భగవాను దానికి ఇలా కంటిన్యూషన్ చేస్తారు, నీకు ఇబ్బంది అయినా తప్పదు స్వామి, నా అవసరాలు యోగక్షేమాలు చూసుకోవటం నీ బాధ్యత, ధర్మం. ఎందుకంటావా? నువ్వు రమ్మంటేనే కదా నేను వచ్చింది, రమ్మని అంటూ నువ్వే పిలిచావు అరుణాచల. ఇందాక చెప్పినట్లు భగవాన్ అరుణాచలంలోకి అడుగు పెట్టంగానే నా ఇంటికి నేను వచ్చాను అనిపించింది. అదే ఇక్కడ చెప్తున్నారు, నన్ను నా ఇంటి నుండి ముందుగా బయటకు లాగి నా హృదయం అనే ఇంట్లో ఉండేటట్లు చేశావు. అక్కడితో ఆగకుండా కైవల్య స్థానమైన మోక్షం అనే నీ ఇంటిని చూశావు. ఎంతటి దయనీది అరుణాచల. అరుణాచల, నిన్ను ఒక్కసారి తలుచుకోగానే నీ దయ అనే వలలో చిక్కుకునేలా చేశావు కదయ్యా. అయినా నీ దయ వలలో చిక్కుకున్న వారికి ఇక బయటకు వెళ్ళే అవకాశం లేదులే అని చెప్తున్నారు భగవాన్ ఇక్కడ అక్షర మణిమాలలో. ఇక్కడ అరుణాచలేశ్వరుడు అంటే ఒక లింగ రూపంలో ఉన్న దైవము కాదు. అరుణాచలేశ్వరుడు అంటే ఒక జ్ఞానము. భగవాన్ రమణుడు అంటే ఒక జ్ఞానము. మనలో చాలామందికి దయ ఉంటుంది, కానీ దాక్షిణ్యం ఉండదు. దాక్షిణ్యం అంటే సమర్థత. అందుకే భగవాన్ అన్నారు ఇక్కడ, నిన్ను అరుణాచల, నిన్ను ఒక్కసారి తలుచుకోగానే నీ దయ అనే వలలో చిక్కుకునేలా చేశావు కదయ్యా. ఇక్కడ దయ అంటే జ్ఞానము, దాక్షిణ్యం అన్న జ్ఞానము. ఆ దయ దాక్షిణ్యము కలగలిపిన ఆ యొక్క అమూర్తము, అంటే మూర్తి లేనివాడు, అదే జ్ఞానము. అందుకే గురువుగారు చెప్తారు, ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఆత్మే అన్నీ చేస్తుంది. ఇక్కడ ఆత్మ అన్న, దయ అన్న, దాక్షిణ్యం అన్న, మౌనమన్న, శాంతమన్న, అరుణాచలేశ్వరుడన్న, భగవాన్ అన్న, సత్ చిత్తు ఆనందమన్న, శ్రద్ధ అన్న, సహనమన్న, భక్తి అన్న, నేను ఉన్నాను అన్న, అహం స్ఫురణన్న, నీ సహజ స్థితి అన్న, అంతా ఒకటే. ఈ అహంకారంతో, ఈ వ్యక్తి భావనతో, ఈ దేహాత్మ బుద్ధితో, ఈ శవబుద్ధితో ఈ జ్ఞానాన్ని గురించి మనం ఎంత చెప్పుకున్నా, ఎంత వర్ణించినా అది చాలా చాలా తక్కువే. నిజానికి ఈ వ్యక్తి భావనతో, ఈ దేహాత్మ బుద్ధితో, ఈ శరీరముతో, ఈ ఇంద్రియాలతో, ఈ మనస్సుతో, ఈ బుద్ధితో ఈ ఆత్మను మనము తెలుసుకోలేము, ఆత్మని వర్ణించలేము, ఆత్మని మనము పొందలేము. ఎందుకంటే అది ఆల్రెడీ సిద్ధించి ఉంది, సిద్ధించిన సద్వస్తువు అది. కాబట్టి నిజమైన భక్తి, నిజమైన నిష్ఠ అంటే ఆ భగవాను, ఆ అరుణాచలేశ్వరుని మీద చూపించిన ఆ యొక్క నిజమైన భక్తి, అదే నిజమైన భక్తి. ఇక్కడ ఎవరో అరుణాచలేశ్వరుడు అంటే ఎవరో కాదు, ఆ జ్ఞానమే. ఇక్కడ భగవాన్ అంటే జ్ఞానము, అరుణాచలేశ్వరుడు అంటే జ్ఞానము. నిజానికి భక్తి అన్నా, జ్ఞానమన్నా, మౌనమన్నా, అనుగ్రహం అన్నా, గురువు అన్నా అంతా ఒక్కటే. అదే ఆత్మ, అదే జ్ఞానము. ఎప్పుడైతే నీవు అనన్య భక్తితో గనక ఆ జ్ఞానాన్ని ఆచరిస్తే, అనన్య భక్తితో గనక నీవు నిలబడితే, నీ శరీరము రాలే వరకు నువ్వు అనన్య భక్తితో గనక నిలబడితే, తప్పకుండా ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్, ఆ జ్ఞానము యొక్క అనుగ్రహంతో ఈ అజ్ఞానము అంటే ఆ జ్ఞాన వృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని పూర్తిగా తొలగించి అక్కడ తనకు తానుగా నీ స్వరూపంగా ప్రకటిస్తుంది.
అప్పుడు రెండు నేనులు ఉండవు, ఉన్నది ఒకటే నేను, అదే అహం స్ఫురణ. సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.